రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఎట్లా పంటలు పండించుకోవాలో అర్థం కాక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఓవైపు ఎలినో ప్రభావంతో వర్షాలు కురుస్తలేవు, మరోవైపు ప్రభుత్వం నీళ్లు కాలువల ద్వారా నీళ్ళు ఇస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ భూముల్ని పడవబెట్టుకోవాల్సిందేనా, లేకపోతే ఇప్పటివరకు వేసిన కొంతమంది ఎవరైతే రైతులు నమ్మకంతో నీళ్ళు ఇస్తారు, నమ్మకంతో పంట వేసారో ఆ రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. మొన్న వరకు మనం కొన్ని చోట్ల చూసాం, ట్యాంకర్లతో కూడా నీళ్లు తీసుకొచ్చుకొని పంటలను కాపాడుకునే ప్రయత్నం చేశారు, అయినా కూడా నీళ్ళు రావట్లేవు. అది ఇక్కడ కొంత అనుమానం ఉన్నాయి. ఏంటి అంటే ఓవైపు సరే వర్షాలు లేవనేది మన మొదటి నుంచి కూడా చెప్తున్నారు, వాతావరణ శాఖ మొదటి నుంచి కూడా చేస్తుంది. ఏమని ఈసారి కొంచెం వర్షా ప్రభావాలు తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని చూసుకోండి అని చెప్పేసి వాతావరణ శాఖ ఒక వార్నింగ్ లాగా ఇచ్చింది. అయితే మరోవైపు పడ్డ చుక్క ప్రతి నీరును కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరత మనపై ఉంటుంది, ప్రభుత్వంపై ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వచ్చే నీరుని ప్రతి చుక్కని మనం కాపాడుకోవాలి. ఆ నీరే మనకు రేపటి వరకు అక్కడికి వస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సరే మన రాష్ట్రంలో వర్షాలు లేకపోయినా ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో అక్కడ కురిసిన భారీ వర్షాలకు వరద వస్తుంది. ఆ వరద నీటిని కూడా మనం కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. స్పష్టంగా ఎందుకు అనంటే మొన్న మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు మనకు కాళేశ్వరం దగ్గర భారీ వరద పోయింది. లక్షల క్యూసెక్ల నీరు కిందికి దీపకి వెళ్ళిపోయింది. అదే వెళ్ళిన నీటిని ఏదైతే మన తెలంగాణ నుంచి నీళ్లు కిందికి వెళ్ళాయో అవే నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నీళ్ళు ఎత్తిపోసుకుంది. వాళ్ళకి సంబంధించిన ఆ రిజర్వాయర్లోకి ఆ నీటిని పంపించుకొని అక్కడ ఉన్న రైతులకి నీళ్లు ఇచ్చేసింది. ఇది పంటలకు సంబంధించి నీళ్లు సప్లై చేసుకుంది. కానీ మనం పైన ఉన్న మనం మాత్రం ఆ నీటిని వాడుకోలేకపోతున్నాం. అప్పటికి కూడా చాలామంది నిపుణులు ఏదైతే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది, నీళ్ళు ఎత్తిపోయండి అని ఎన్నోసార్లు మొరబెట్టుకుంటే ఆ మొరం కూడా వినిపించుకోలేదు. ఏదేమనంటే సిడబ్ల్యూసీ వాళ్ళు వస్తే ఇస్తాం తప్ప, వాళ్ళు చెప్పిన చేస్తాం తప్ప మేము చేయమని చెప్పేసి ప్రభుత్వం చేతులెత్తేసింది. అక్కడ దీనిపై కూడా సిడబ్ల్యూసీ వాళ్ళు కూడా స్పందించరు. మేము నీళ్లు ఎత్తిపోయొద్దని మేము చెప్పడం లేము, మాకేమైనా మాకున్న పరిధి ఏంటి అంటే డ్యామ్ సేఫ్టీ వరకు మేము చూసుకుంటాం, అది మీ అవకాశం, ప్రభుత్వం నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలకు నీళ్లు ఇవ్వాలని ఆ ప్రభుత్వం నిర్ణయిస్తే దాని తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా సిడబ్ల్యూ సంబంధించిన ఒక వ్యక్తి అధికారికంగా ప్రకటించండు. కానీ ఇప్పటికి కూడా ప్రకటించి కూడా దాదాపు నెల రోజులుగా వస్తుంది, అయినా కూడా ఆ నీళ్ళని ఎత్తిపోసలేవు. దీనివల్ల ఏమవుతుంది, నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతున్నాయి, ఆ ఏపీకి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఈ రకంగా మరోవైపు ఇటు సైడ్ కృష్ణా బెల్ట్లో కూడా కొంత వర్షాల పైన కర్ణాటకలో ఇటు వర్షాలు పడి కొంత నీరు చాలా వరకు నీళ్ళు వచ్చేసి జూరాల ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాయి. జూరాలకి వెళ్ళి శ్రీశైలం నుంచి సాగర్ వరకు నీళ్ళు వస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా అయితే ప్రభుత్వం ఇక్కడ కూడా అంటే నీళ్లు పైన కురిసిన వర్షాలతో నీళ్ళు వస్తున్నప్పటికీ ప్రభుత్వం సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏం చెప్పిందంటే నాగార్జున సాగర్ నిండినా రైతులకు మాత్రం మీరు నీళ్ళు ఇవ్వం, నాగార్జున సాగర్ నిండినా మీరు రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వమని చెప్తుండ్రు. మరి ఎందుకు ఇయ్యరు నీళ్ళు? వర్షాలు లేవు, ప్రాజెక్ట్ నింతున్నప్పుడు ఆల్రెడీ శ్రీశైలంకి డైలీ 2 lakhsకేవో 2 లక్షల పైగా క్యూసెక్ల వరద వచ్చింది, జూరాల ఆల్మోస్ట్ నిండిపోయింది. అలాంటప్పుడు ప్రాజెక్టులో నీళ్లుంటే ఆ నీళ్ళని కూడా మీ ఇవ్వమని చెప్తారు. ఇది ఎక్కడ చిత్రం కూడా అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? అటు నీళ్ళు ఎత్తిపోయామంటే కాళేశ్వరం నుంచి ఎత్తిపోయారు, ఇటు కృష్ణాబెట్లో నీళ్లు నిండినా ప్రాజెక్ట్ నిండినా మీరు నీళ్ళు ఇవ్వమంటారు. ఎందుకు మరి? అంటే రైతు పంట పండించుకోవద్దా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని కొంత అనుమానాలు అయితే ఉంటాయి. ఎవరైనా దేశానికి అన్నం పెట్టేది రైతన్న. ఈ రైతులు ఓట్లు వేస్తేనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అలాంటి రైతులు మేము రైతు ప్రభుత్వం, రైతుల పక్షపాతి మేము అది ఏ మాట చాలా గొప్ప మాటలు చెప్పుకుంటాం ప్రతి చోట, కనపడ ప్రతి చోట. కానీ మరి ఏది ఇక్కడ ఎందుకు ఆ మాటలు వస్తున్నాయి? ఒక మంత్రి నాగార్జున సాగర్ నిండినా ప్రాజెక్ట్ నిండినా మీ రైతులకు మాత్రం నీళ్ళు ఇవ్వమని చెప్తారు. ఎందుకు అంటే చెప్పరు. ఏమనంటే ఆరుతడి పంటలు వేసుకోండి అంటారు. సరే వర్షాలు పడతలేవు, దానికి మనం ఏం చేయలేమనుకోవచ్చు, నీళ్ళు లేవంటే ఓకే అని రైతు కూడా అనుకుంటాడు. కానీ నీళ్ళున్న ప్రాజెక్టులకి నీళ్ళు ఇచ్చిపెట్టరు, అది నిండినా ఏమని చెప్తారు, అక్కడ నీళ్ళు ఎత్తిపోయారు.
కారణం ఏంటి? మరి నిజంగా అంటే మనం అనుకుంటే ఇప్పుడు నీళ్ళు ఇస్తే అక్కడ ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు వరి పంట వేసుకుంటారు, వరి దిగుబడి మంచిగా వస్తుంది. ఆ వరి పంటని కొనలేకనే నీళ్ళు ఇస్తలేరా? ఏదో మీరు చెప్పారు సన్నాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తుందని చెప్పారు. మరి ఆ బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే నీళ్ళు ఇవ్వనంటుర్రా? ఎందుకు ఇవ్వనంటుర్రు? నీళ్ళు ఉన్నా కూడా ఎందుకు ఇవ్వడం లేదు? రైతులను ఈ రకంగా ఎందుకు గోసపెడుతారు? ఉన్న దగ్గర ఇయ్యరు, ఎత్తిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఈరోజు హరీష్ రావు గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిండు. నీళ్లు కాళేశ్వరంకి సంబంధించి మోటార్ లాంచ్ చేయండి, రైతులు గోసపడుతుర్రు, వాళ్ళ గోస చూడలేకపోతున్నాం, మీరు నీళ్ళు ఇస్తే వాళ్ళు కాస్త పంట పండించుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మనకు కూడా వాళ్ళు పండిస్తేనే కదా మనకు కూడా ముక్కడి బో దొరికేది, నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ఆయన కూడా లేఖ రాసిండు. మిడ్ మానేర్లో ఆల్మోస్ట్ 24 TMCల నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళని విడుదల చేస్తే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్, అటు బస్వాపూర్ ఈ రిజర్వాయర్కి నీళ్ళు ఇస్తే దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అంతుందని చెప్పిండు. అవకాశం ఉంది, ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి అక్కడ. నీళ్ళు లేకపోతేనన్నా మనం ఏదో అనుకోవచ్చు, కానీ నీళ్ళు అక్కడ ఉన్నాయి. నీళ్ళు ఉన్నాక కూడా మరి ఎందుకు ఏనంటారు? మిడ్ మానేర్ నీళ్ళు ఉన్నప్పుడు ఆ నీళ్ళు మోటార్ లాంచ్ చేసి ఇసి పెడితే రంగనాయక సాగరు, కొండపోచమ్మ, మల్లన్న సాగరు ఇట్లా ఈ బస్వాపూర్ వరకు ఈ రిజర్వాయర్ నింపుకుంటూ పోతే 4 లక్షల ఎకరాలు, ఎకరం 2 ఎకరాలు 100 1000 కాదు. ఆ అవకాశం ఉన్నప్పుడు మరి ఎందుకు ఎత్తిపోయేట్లేదు ఈ ప్రభుత్వం? అక్కడ మీరు మోటార్ లాంచ్ చేయమంటే కన్నపల్లి దగ్గర మోటార్ లాంచ్ చేయమంటేనేమో ఏదో కుంటి సాకులాగా చెప్పేసిర్రు. ఇప్పుడు మిడ్ మానేర్ నీళ్ళు ఉంటే మరి ఈ ఎత్తిపోయడానికి ఏం ప్రాబ్లం? అవి ఇస్తే రైతులకు నీళ్ళు వస్తాయి కదా. ఇప్పుడు ఇది ఆగస్టే కదా, ఇంకా అక్టోబర్ వరకు వర్షాలు పడే అవకాశం ఉంది కదా, అప్పుడు ఆ నీళ్ళు మళ్ళీ ఎత్తిపోసుకోవచ్చు కదా. కానీ ఏం చేయరు. ఎందుకు అంటే అనుమానం వస్తుంది. అదే మరి ఈ రకంగా అంటే ఏదైతే ఎందుకంటే లాస్ట్ టైం ఒడ్లు కొనుగోలు చేయట్లని చెప్పేసి చాలామంది రైతులు ధర్నాలు చేశారు మార్కెట్ దగ్గర. ఆడ కొంతమంది 1-2 రైతులు కూడా అక్కడ మా ఒడ్లు కొంటాలని చెప్పేసి నిరీక్షించి చనిపోయిన వాళ్ళు కూడా, గుండెపోటు చనిపోయిన రైతులు కూడా మనం మొన్న సీజన్లో చూసినాం. అది చాలా విషాదకరం. ఈ బోనస్ రావట్లని చెప్పేసి కూడా రైతులు అంటే ఏదైతే సన్నాలకు బోనస్ అని చెప్పేసి అంటే ఆ బోనస్ రావట్లేదు పెద్ద బోగస్ అని చెప్పేసి రైతులు చెప్పారు. ఇప్పుడు రైతుల నుంచి చెప్తే ప్రభుత్వం డ్యామేజ్ అయింది కదా. ఎందుకంటే ఏడవంతురు రూపాయి ఒడ్లు కొంటలేరు, మన్ను కొంటలేరు, 2 నెలలకెళ్ళి అక్కడ కావాల్సి వస్తుంది అని చెప్పేసి రైతులు చెప్తే అది అందరికీ తెలిసిపోద్ది. రెండోది ఇటు సన్నాలకు 500 క్వింటాలకు అవి భారీ బడ్జెట్ అవుతుంది. ఇటు రైతు బంధు మీరు అబ్జర్వ్ చేస్తే రైతు బంధు ఇస్తే సన్నాలకు బోనస్ పడదు ఆ సీజన్లో. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అటు ఇటు కొంతమందికి బోనస్ ఇస్తే ఆసారి రైతు బంధు ఉండదు. ఈ గత కొద్ది కాలంగా చూసినాడు ఏదన్నా ఒకటి ఇచ్చేసి వచ్చిరు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? నీళ్ళు లేకపోతే వరి పంట పండదు. గ్రౌండ్లో కూడా వాటర్ లేదు, బోర్లు కూడా సరిగ్గా పోసలేవు, కరెంటు కూడా దాదాపు గతంలో 24 గంటల కరెంట్ ఇస్తే గంట కరెంట్ ఎందుకని చెప్పేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఈరోజు మొన్న రీసెంట్గా హరీష్ రావు గారే ఒక సబ్స్టెన్స్కి వెళ్ళి లాగ్ చూస్తే 6:30 గంటలు 10 గంటలు కరెంట్ వచ్చేది వ్యవసాయానికి. 10 గంటలు మించి దాటట్లేదు. 10 గంటల నుంచి దాటకపోయే వరకల్లా పండవంతదా? పండదు. ఆ ఉన్నాయి కొన్ని నీళ్ళు, ఆ నీళ్ళు కూడా చివరి మడి వరకు పోయే పరిస్థితి లేదు. దానివల్ల సగం పంట లాసు. ఇటు నీళ్ళు లేని దగ్గర నీళ్ళు ఇవ్వట్లేరు. ఉన్నోళ్ళు అసలు మీరు పంటలు వేయొద్దు, వరి జోరుకే వద్దు, ఆరుతడి పంటలు వేసుకొని చెప్పేసి ఇటు చెప్పారు. కానీ ఎందుకు మరిది? ఎందుకు ఆరుతడి పంటల వైపు వెళ్ళమంటారు? వరి ఎందుకు వద్దంటారు? మరి గత ప్రభుత్వం కూడా చెప్పింది రైతులు ఎక్కువగా వరి వేయొద్దు, కొంచెం ఆరుతడి పంటలు కూడా వేయాలి, మనం అన్ని పంటలు వేస్తేనే బాగుంటుందని చెప్పినప్పుడు నానా హంగామా నానా రాద్ధాంతం చేసిన మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్పకనే అంటే ఒక కుంటి సాకులాగానే చెప్పాలి ఇది. ఎందుకంటే నీళ్ళున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళని ఇవ్వమని చెప్తారు. ఇది మీరు ఆరుతడి పంటలు వేసుకోవాలి, వరి వేయొద్దు, నీళ్ళు లేవు, మీరు ఇబ్బంది పడతారని చెప్పి చెప్తున్నారు. కానీ మరి నీళ్ళు ఉన్నా ఎందుకు ఇస్తలేరు? ఒక ఏరియాకు అక్కడ నీళ్ళు లేవు అంటే ఓకే, ఆ ప్రాంతం వరకు ఓకే, అక్కడ నీళ్ళు లేవు మనకు వచ్చే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇవ్వమని. కానీ నీళ్ళున్న దగ్గర వాళ్ళకి ఇవ్వాలి కదా రైతులకి.
రిజర్వాయర్ కింద ఉన్న భూములకు సాగునీరు ఇవ్వాలి కదా, ఇవ్వరు. ఇటు సాగర్ బెల్ట్కి వస్తే సాగర్ నిండినా మేము నీళ్ళు ఇవ్వం, 2028 వరకు మాకు అయ్యే నీళ్ళు కావాలి కాబట్టి మీ ఏమంటారు. మనం చూడండి, ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నాగార్జున సాగర్ నిండిన తర్వాత ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు మనం నీళ్ళు ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఖచ్చితంగా ఈ నీళ్ళని వాడుకుంటుంది, కిందికే పోతాయి. మనకి ఇవ్వకపోవచ్చు, ఎడమకాల గట్టు ఓపెన్ చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కుడికాల ద్వారా ఆ ఏపీకి పోతే ఆ గేట్లు ఎత్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కే పోతాయి. అవి ఆంధ్రప్రదేశ్కే పోతాయి, కానీ మనకు మాత్రం నీళ్ళు ఇయ్యరు. ఎందుకంటే స్వయంగా ఆ జిల్లా మంత్రే స్వయంగా చెప్పాడు ప్రాజెక్ట్ నిర్ణయమని. అదే ఎందుకు అంటే ఈ మాట వెనక కూడా ఏమన్నా ఇలాంటి కుట్ర ఏమైనా ఉందా, రైతులను దెబ్బతీసే కుట్ర ఏమైనా ఉందా? ఈ బోనస్ ఇవ్వలేకనే, ఈ వడ్లు కొనలేకనే ప్రభుత్వంపై, ఎందుకంటే ప్రతిసారి మచ్చబడుతుంది. ఈ యూరియా పైన కూడా చాలా వరకు చూసుకుంటే ఒక 2 సినిమాలు చూసుకుంటే రైతులు పొద్దుగానే బార్లు కట్టేది, కోడి యూఏకి ముందుకు వచ్చి ఆడ క్యూ లైన్ ఉండేది. అయితే ఇప్పుడు ఏం చేసేది తెలివిగా ఆ రైతులంతా ఎవరు ఆ లైన్లో అవపడదని చెప్పేసి ఒక యాప్ తీసుకొచ్చారు, ఓ పనికిమల్ల యాప్ తీసుకొచ్చి ఎవరింటిగా పొద్దుగాల 6 గంటలకే లేచి ఇంట్లో కొట్టుకుంటారు, అంతా ఒవ్వరింట్లో వాళ్ళే ఉంటారు. గతంలో ఏం చేసేదంటే ఆ యూరియా బస్సు రాకపోతే ఆ ఊరోళ్ళు అనుకుందాం, ఆ ఊర్లో ఉన్న రైతులంతా పోయి అక్కడ లైన్ కట్టేది. మండలంలో ఉన్న రైతులంతా పోయి ఓ 100 మంది రైతులు లైన్ కడితే పెద్దగా అవపడేది. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు బయట అవపడలేరు. చూసేందుకు ఏమనిపిస్తుంది మనకి, యూరియా అంటే రైతులు కాని వాళ్ళకి కావచ్చు, వేరే ఊరోళ్ళకి కావచ్చు, ఆయన దొరికినట్టు వాడు చేసుకుంటున్నారు, యూరియా ప్రాబ్లం ఏం లేదు అన్న ఒక అర్థమైపోతుంది మనకి. యూరియా ప్రాబ్లం ఏంటంటే అందుకే రైతులు వస్తలేరని. ఈ రకంగానే ఇప్పుడు ఇది ఏంటంటే వరి పంట వేయొద్దు, నీళ్ళు లేవు అని చెప్తే వరి పంట వేయరు, వేయకపోతే వచ్చే ధాన్యం కొనాల్సిన అవసరం మనం లేదు. మనం ధాన్యం కొనలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి బోనస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క దెబ్బకు 3 పిట్టలు అన్నట్టు. మరి ఈ రకంగా ఏమన్నా ప్లాన్ చేసిరా? ఎందుకు నీళ్ళు ఇవ్వనంటారు? దీనిపైన మాత్రం కొంచెం, ఎందుకంటే ఇది దేశానికి అన్నం పెట్టే రైతన్న, రైతు ఏడ్చితే కూడా అది ఆ రాష్ట్రం కూడా మంచిది కాదు. వాళ్ళు నేర్పియొద్దు. రాజకీయంగా ఏముంటే మీరు చూసుకోండి, ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలని ఫుల్ స్టాప్ పెట్టండి. నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పుడు ఎత్తిపోయండి. నీళ్ళు ఉన్న దగ్గర ఆ రైతులకు సంబంధించి నీళ్లు విడుదల చేయండి, ఓ ప్రణాళికపరంగా వెళ్ళండి. అంతేగాని ఏది పడితే అది నోటికి ఏదో అది మాట్లాడతాం, మాకు ఎట్లా దోస్తే అట్లా చేస్తామని చెప్పకుండా కొంచెం హుందాగా ఆలోచించి, ప్రజల గురించి ఆలోచించి అదేదైనా ఉంటే ఆ రకంగా చేస్తే బాగుంటుందని మాత్రం చెప్పుకోవాలి. మరి చూడాలంటే వీళ్ళు నిజంగానే ప్రభుత్వం చెప్పినట్టు సాగర్ నీత నీళ్ళు ఇస్తారా అయ్యారా, కన్నెపల్లి దగ్గర మోటార్ లాంచ్ చేస్తారా అని చేయరా? ఇప్పుడు మిడ్ మానేర్లో కూడా దాదాపు 22 TMS నీళ్ళు ఉన్నాయి. మరి ఆ నీళ్ళని మోటార్ లాంచ్ చేస్తే ఇప్పుడు అన్నపూర్ణ, రంగనాయక్, కొండపోచమ్మ, బస్వాపూర్ రిజర్వాయర్ వరకు నీళ్ళు వచ్చి దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగుని అందుద్ది. మరి ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. హరీష్ రావు కూడా అదే లేఖ రాసిండు, మనం కూడా కోరుకుందాం. రైతులను ఆదుకోండి, ఏమైనా రాజకీయాలు ఉంటే పక్కన పెట్టండి, ఉన్న నీళ్ళని ఇచ్చి అటు తాగు సాగుంటే అవసరాలని వాడుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆ ప్రకారంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం.